హలో గైస్, ఇక్కడ మనం అవిసె గింజల లడ్డు ఫ్లాక్ సీడ్స్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం ఈ వీడియోలో. ఫ్లాక్ సీడ్స్ తక్కువగా పేరు విన్నా కూడా ఎక్కువ హెల్తీని అయితే ఇస్తుంది. అసలు ఎంత రిచ్ ప్రోటీన్ విటమిన్స్ దొరుకుతుందంటే బేబీ ఫుడ్లో డైలీ ఒక స్నాక్ ఐటమ్గా ఇదైతే యాడ్ చేయండి, మీరే ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తారు. అన్నట్టు మనకు కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కదా, ఈ అవిసె గింజలతో చాలానే ట్రై చేస్తూ వస్తున్న యాడ్స్. ఈ డైలీ ఒక లడ్డు తింటే చాలు. అండ్ ఎలా ఉన్నారు అందరూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దాన్ని ఈరోజు ఫుల్ వీడియోలో అయితే ఇంకొక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది కూడా బేబీ ఫుడ్కే ఉపయోగపడుతుంది, మంచి గ్రోత్కి, హెయిర్ గ్రోత్కి కానీ మనకు కూడా. అవిసె గింజలు ఇలా 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది 50 గ్రామ్స్ వచ్చింది ఒక ప్యాకెట్లో. ఇంకా 50 గ్రామ్స్ కూడా మళ్ళీ వేసాను. టోటల్లీ 100 గ్రామ్స్ అవిసె గింజలు అయితే మెయిన్ ఇదే కదా మెయిన్ ఐటము. 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. నేను డైలీ మన బేబీలు తినే ఫుడ్లో కానీ ఇది యాడ్ చేస్తే చాలా చాలా గ్రోత్ వస్తుంది. బ్రెయిన్కి అయితే ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. అన్నట్టు ఉత్త అవిసె గింజలు ఒకటే వేస్తే టేస్ట్ అంతగా బాగుండదు అనేసి నేను ఇట్లా హెల్దీవే మామూలుగా ఇలా డ్రై ఫ్రూట్స్ లాస్ట్ టైం మిగిలిపోయినాయి, కొన్ని తీసి పెట్టాను నేనే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసేటప్పుడు. ఇంకా అవి కొన్ని వాల్నట్స్, కొన్ని బాదము, శనక్కాయ పప్పులు అయితే కలిపి స్లోలోనే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సిమ్లోనే పెట్టి వేయించుకున్నాను. అన్నట్టు దీంట్లో కొన్ని 1/2 కప్పు మెయిన్ నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర వైట్ నువ్వులు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. వైట్ అయితే కొంచెం కలర్ కూడా బాగుంటుంది, కానీ నాకేం మరీ బ్లాక్గా ఏం రాలేదు, కొంచెం కలర్గానే వచ్చింది లడ్డు లాస్ట్కి. ఇలా నువ్వులు కూడా సిమ్లోనే పెట్టి వేయించుకునేసేయాల. నేను వైషుకి వేరే పద్ధతిలో పెడదాం అనుకుని చాలా రోజుల నుంచి ఇంట్లో అలాగే ఉండిపోయినాయి అవిసె గింజలు. అంటే కారం పొడి కొడతాం కదా, శనక్కాయ పప్పుల పొడి, అట్లా ఆ టైప్లో అవిసె గింజల పొడి కొట్టుకొని నేను కడుపుతో ఉన్నప్పుడు ఒకసారి అలాగే పొడి కొట్టి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు వైషుకి కూడా అలాగే పొడి కొట్టి ఫస్ట్ ముద్ద అన్నంలో డైలీ ఫస్ట్ ముద్ద తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసి పొడి వేసి పెడదాం అనుకున్నాను. కానీ ఆ పాప ఇంకా చిన్న పాప కదా, మరీ అంత తినమంటే ఆడ తింటుందని నేను లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. డైలీ ఒక లడ్డు పెట్టినా సరిపోద్ది కదా, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా అయితే యాడ్ చేస్తున్నామో వైషు డైలీ లైఫ్లో, అలాగే ఇది కూడా ఈవినింగ్ టైంలో స్నాక్గా అన్నా లేదా మార్నింగే డ్రై ఫ్రూట్స్ లడ్డు తిన్నా కొద్దిసేపు తర్వాత ఈ లడ్డు ఇచ్చినా సరిపోద్ది కదా అన్నట్టుగా నేను ప్రిపేర్ అయితే చేస్తున్నాను. చెప్తున్నా చూడండి, పిల్లకాయలకి కురుకురేలు, బిస్కెట్లు, చాక్లెట్లు కాడికి ఇంట్లోనే మనం హెల్దీ ఫుడ్ ఇలా పెట్టి స్నాక్స్ డైలీ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా డైలీ మార్నింగ్ ఒక స్నాక్, ఈవినింగ్ ఒక స్నాక్ మనమే చేసి పెడితే నిజంగా హెల్దీతో పాటు యాక్టివ్గా అన్నీ అయితే దొరుకుతుంది పిల్లోళ్ళకి. ఇప్పుడు కాలంలో అసలు అన్నీ కల్తీ ఫుడ్ అయిపోయింది. అప్పట్లో ఇవన్నీ లేకపోవచ్చు, కానీ తీసుకున్న కాడికి ఫుడ్ నాణ్యత ఫుడ్డే తీసుకునే వాళ్ళు కదా మన పెద్దవాళ్ళంతా. నాణ్యతే ఎక్కువ ఉండేది అంతా. ఇప్పుడంతా కెమికల్స్ కల్తీకి లేని ఫుడ్డే లేదు. కనీసం వాటర్లో కూడా ఏదో ఒకటి కల్తీ ఉంటుంది కొన్ని చోట్ల, చెప్పలేము. అందుకోసం మనం తీసుకునే కాడికి హెల్తీ ఫుడ్డే పిల్లోళ్ళకి పెడితే వాళ్ళకి కొంచెం హెల్త్ బాగుంటుంది కదా అన్నట్టుగా నేను ఇంట్లోనే ఉండింది చాలా రోజుల నుంచి అవిసె గింజలు. ఈ రోజైతే వీడియోలోకి తీసుకొని వచ్చాను, అలాగే ఇంట్లో కూడా చేసి పెట్టేసేసాను వైషుకి స్నాక్స్. అన్నట్టు మొన్న మనము హార్ట్ అటాక్ టాపిక్ గురించి మాట్లాడుకున్నాము కదా, ఎక్కడెక్కడో న్యూస్లంతా వినేదాన్ని. కానీ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మా ఆయన చెప్తూ ఉన్నాడు, మా ఇంటికి 2 వీధుల అవతల ఎవరో ఒక ఆయన కూర్చొని మాట్లాడుతూనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడంట. అసలు వినే కొద్దీ ఇలాంటి న్యూస్లన్నీ ఎక్కువ భయం వేస్తుంది కదా. ఇప్పుడున్న మనిషి మళ్ళా క్షణం లేడు అన్నట్టు అయిపోతుంది. అసలు ఏం కాలమో ఏంటో, అంత హెల్దీ లేని లైఫ్ బతుకుతున్నాం మనం అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తే. ఇంకొక విషయం ఏంటంటే, మనం తీసుకున్న యూట్యూబ్ ఛాలెంజ్లో ఇది 3rd వీడియో కదా. ఈ వీక్లో కొద్దిగా లేట్ అయింది, అందుకే సండే పోస్ట్ చేయాల్సి వచ్చింది. 2 వీడియోస్ అయితే పోస్ట్ చేసేసాను ఆల్రెడీ. ఈ వీడియో ఓడిపోతానేమో ఛాలెంజ్ అనుకున్నాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్ని అయితే వదిలేది లేదు. ఇంతగా కష్టపడినాక మానిటైజేషన్కి దగ్గరికి తీసుకొని వెళ్ళే తీరుతాను. నాకు అనలిస్టిక్లో చూపిస్తోంది జనవరి నుంచి స్టార్ట్ అయింది కౌంటింగ్ అనేది.
వస్తుంది, అంటే ఫుల్ వీడియోకి ఇంత వ్యూస్ వస్తుంది నీకు అని అయితే నాకు పడుతోంది. షార్ట్లకు కూడా ఇంత వస్తుంది అని అయితే చూపిస్తుంది క్లారిటీగా. ముందు నాకు అదంతా అర్థమయ్యేది కాదు. ఖచ్చితంగా ఈ ఇయర్ లోపల నేను మానిటైజేషన్ అయితే చేసి తీరుతానన్న నమ్మకం అయితే కలుగుతోంది. అన్నట్టు మీ సపోర్ట్ కూడా నాకు చాలా చాలా కావాలి. కొంచెం వ్యూస్ వాచింగ్ టైం పెరిగిందంటే చాలా మనకి మానిటైజేషన్ అయిపోతుంది మన ఛానల్కి. ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నాను, ఇంకా అందులో నెయ్యి కలపలేదు. ఎంత కమ్మగా ఉందంటే నేను ఒక లడ్డు మీద కొంచెం కొంచెం తినేసాను. అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది అసలు. ఇప్పుడు నెయ్యి కరిగించి గడ్డగా ఉంటే 1/4 బాటల్ మీద ఉన్నింది ఆ చిన్న బాటల్కి. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయకుండానే తినింటే ఎంత బాగుంది టేస్ట్. మా ఆయన కూడా తిని చాలా బాగుంది, తీపంతా సరిపోయిందని అన్నాడు. ఇంకా ఇలా హెల్తీగా పెడితే పిల్లలు కూడా ఎందుకు తినారు చెప్పండి వాళ్ళకు కూడా. అన్నట్టు మనము ఎప్పుడు స్వీటే చేస్తున్నాము కదా, ఇంకా నెక్స్ట్ వీక్లో 3 వీడియోస్ ఒకటి పెట్టామంటే ఈ మంత్లో అనేది ఛాలెంజ్ పూర్తయిపోతుంది కదా. 3 వీడియోస్లలో ఒక వీడియో మళ్ళీ నేను బేబీ హెల్దీ ఫుడ్, హెల్దీ స్నాక్ ఐటమే చూపించాలనుకుంటున్నాను. అంటే ఈసారి స్వీట్ ఐటెం కాకుండా కొంచెం క్రిస్పీగా అయితే చూపిస్తాను. ఏదో మిస్ కాకుండా నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. నెక్స్ట్ వీక్లో వచ్చే ఏదో ఒక వీడియోలో అయితే బేబీ ఫుడ్ గురించే పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ మా వయసుతో పాటు వచ్చింటే పిల్లలు ఆడుకుంటా ఉండి వాళ్ళకు కూడా ఇచ్చాను. వాళ్ళని చూసి వయసు నేను తింటానమ్మా నాకే అనింది. మామూలు అప్పుడు బంగబడినా తినదు, అది పిల్లోళ్ళని చూస్తే వంతు పెట్టుకొని తింటారు కదా, అట్లా టేస్ట్ చూసి ఎట్లుందిమ్మా అంటే బాగుందిమ్మా అని అనింది వయసు. ఇంకైతే లడ్డూలు చుట్టేసేస్తున్నాను అంతా నేను ఇక్కడ. ఇవన్నీ కొద్దిగా ఆరినాక మనం బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇవేమి ఇక్కడ మనం పాడైపోయే వస్తువు ఏం వేయలేదు కదా, నాకు తెలిసి ఉంటాయి ఇవి, ఏం చెడిపోయే వస్తువు కాదు అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్.